ఇది మనం చూసే పాము అయితే జెర్రికొట్ట అంటారండి దీన్ని. ఇది మా ఇంటి దగ్గర ఇలా ఖాళీ ప్రదేశంలో ఉంటే కొంచెం జనాలు మెసిలి చోట్లోకి వచ్చేసింది. ఇది వచ్చేసి అది ఏం చేసిందంటే చిక్కంలోకి వచ్చేసింది. చిక్కంలోంచి తీయటానికి చాలా టైం పట్టింది. ఒక అరగంట గంట సేపు పట్టింది. ఇది ఒక 5 మనుషులు అయితే అలా చేయవలసి వచ్చింది. జెర్రికొట్ట అయితే తోకతో కొడుతుందని చాలా మంది భయపెట్టేశారు. అది చిక్కం కనపడుతుంది కదండి పక్కనే, ఆ చిక్కంలోంచి తీసేసారు. అది దీన్ని తీయటానికి అయితే చాలా కష్టం అయితే పడ్డాం. మామూలుగా అది పాము కదా, పాము కొంచెం భయపడాలి మరి. పామును చూసి చాలా భయం వేసింది దీన్ని చూసి. అది మా ఊడైతే కోతున్నాడు మెల్లగా, కోసిద్ది నేనే. తర్వాత మా తమ్ముడు తీసుకున్నాడు, మళ్ళీ నా వల్ల అవ్వట్లేదని. ఇక్కడైతే కోసేసిందే ఉన్నది వీడియో, లాస్ట్ వరకు చూడండి. ఎంత కష్టపడ్డామో ఏంటో మీకు తెలుస్తుంది. పామును కొట్టేయడం చాలా ఈజీ, కానీ పామును కాపాడాలంటే చాలా కష్టమే వచ్చింది దీనికి. అదైతే అది వెళ్తుంది. ఇదైతే ఫుల్ వీడియో అయితే మొత్తం ఎలా తీసాం ఏంటి అన్నదే మీకు చూడాలి అనుకుంటే మీకు ఇట్లా చూడండి. ఇదిగో అలా ఆకుల్లో పడిపోయి అలా చిక్కం అయితే వేసుకుంది మొత్తం. అది అలా అల్లేసుకోవటం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. దానికి అటు ఇటు తీయటానికి లేదు. దాని మూతి అయితే సన్నగా ఉంది, పొట్ట లావుగా ఉండటం వల్ల చిక్కంలోకి వెళ్ళిపోయి అది ఎలా రావాలో ఏంటో ఇంకా దానికి తెలియలేదు. అది మేము ఈరోజు ఆదివారం అనేసి ఖాళీగా ఉండటం వల్ల అది పాము బయటకు వచ్చింది, లేకపోతే అక్కడే ఉండిపోతుంది. అది మేము ఇంకా వెళ్ళట్లేదని మేము చూస్తున్నప్పటికీ అది చిక్కంలో ఉన్నదని మా తమ్ముడు అన్నాడు నాతో. అప్పుడు దాన్ని బయటకు తీసి అలా రోడ్డు మీద కట్టుకెళ్ళేటప్పటికి నలుగురు వచ్చారు. నలుగురు వచ్చి ఏం జరిగిందని అడిగేటప్పటికి తీయటం అయితే జరుగుతుంది. 2 దుడ్డుగర్రలు వేసి నొక్కి పెట్టే చిక్కాన్ని అయితే కోసం. అది పాము అయితే మాత్రం చాలా భయపెట్టింది మమ్మల్ని. పామును చూస్తే ఎవరికైనా భయమే కదా. ఆ తోకిచ్చి కొట్టకూడదంట. అది కరెక్ట్ అంట, కానీ తోకిచ్చి కొడితే చాలా గట్టిగా తగులుతుంది, మనిషి ఎండిపోతారని చెప్తున్నారు పెద్దోళ్ళు. దాన్ని ఏమి లెక్క చేయకుండా మేము కొట్టకూడదన్న దీంతోనే పామునైతే రిలీజ్ చేసాం. అది బాగానే వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియదు, కానీ అయితే పామును అయితే చిక్కంలోంచి తీస్తున్నాం. దానికి అసలు చిన్నది కూడా ఏం తగలకుండా, దెబ్బ తగలకుండా జాగ్రత్తగా అయితే తీయటం జరిగింది. తీసినప్పుడైతే గొప్ప భయం వేసింది. అది కర్ర అట్టుకుని కూడా కరిచేసేది, కొడవాళ్ళని కరిచేసేది, భయపెట్టింది. అది దాని పని అది చేసింది, మా పని మేము చేసాం. చివరికి ఏం చేసినా ఒక జీవిని అయితే కాపాడగలిగాం. అది కొంచెం మనసులో కొంచెం ఆనందంగానే ఉంది. అదే అయితే తాజుపాము అయితే మేమైతే ఏం చేయలేకపోతుందండి. తాజుపాము అయితే చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి చాలామందికి మీకు పాముల కోసం తెలిసే ఉంటుంది. అంటే మీకోసం ఏదో సరదాగా వీడియో తీసాం కదా అని మీకు చెప్పడం జరుగుతుంది, అంతేగాని ఇంకా వేరే విషయం కోసం ఏం కాదు. అయితే పామును కొట్టడం ఈజీయే, పామును కాపాడాలంటే కొంచెం కష్టపడాలి. అది మామూలుగా ఏ డొంకల్లోనో ఇదిలోనో వెళ్ళిపోతే దాని పని అది చేసుకుంటుంది. చాలామంది అంటారు పామును కొట్టట్లేదు, వాళ్ళ ఇంట్లో అయితే కొట్టుకోరా, వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొట్టరా, మా ఇంటి దగ్గర అయితే కొట్టరు, వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎగబడి కొట్టేస్తారు. పామును చూసి అలాగే వెళ్ళిపోడు, ఇలాగ వెళ్ళిపోడు అని చెప్తారు. పామును అయితే చాలామంది కొట్టరన్న, ఆ విషయం కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. అదే మా ఇంట్లో పాము వచ్చింది కదా ఎందుకు కొట్టలేదు, అలా చూసి వెళ్ళిపోయారు అంటారు. చాలా మందికి పామును కొడితే కళ్ళు కనపడవన్న. పామును కొట్టిన పడగిప్పేసి, పాము కొట్టి టైంలో పడగిప్పకుండా పాము కొట్టాలి. ఎప్పుడైనా సరే కొట్టాలి అనుకుంటే మాత్రం పడగిప్పకుండా పామును కొట్టాలి. లేకపోతే పాములు పట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళని పట్టించేస్తే సరిపోద్ది. అయితే ఈ పాము అయితే అంత ప్రమాదం ఏం కాదంట.
అందుకని కానీ మామూలుగా నేను తెలిసిందే చెప్తున్నాను, అంతేగాని నాకు వీటి కోసం పెద్ద అవగాహన లేదు. నాకు తెలిసిందే చెప్తున్నాను, నాకేం పెద్ద తెలియదని నేను అనుకుంటున్నాను, కానీ నాకు తెలిసింది చెప్తున్నాను. ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది కలిగితే సారీ. అయితే ఇది ఇక్కడి నుంచి తీసాం పాముని, ఇది అదిగో చూడండి. అది చాలా కష్టాల్లో ఉంది, దాన్ని బాధ పెట్టకూడదని మాత్రమే చేసాం, అంతేగాని ఎవరినైనా నెప్పించి ఎవరినన్నా ఏదన్నా అంటే ఎవరన్నా బాధపడి ఉంటే కనుక ఏమనుకోకుండా. మరి ఈ పామును వదిలేసామనేసి చాలా మంది ఏమన్నా అంటారేమని కూడా ఉంది. నాకైతే దానివల్ల ప్రాబ్లం ఏముండదని వదిలేశాను. ఓకే, థ్యాంక్ యూ అన్న.